హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవడానికి తెలుగు హీరోయిన్ అయినా కూడా అంజలి తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యింది. తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా ఫోటో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలవటంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సత్తా చాటింది. కరత్తు అనే తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కెరీర్ పీక్ టైంలోనే వ్యక్తిగత గొడవలతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా కూడా ఉంది. ఇదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో షాక్ ఇచ్చింది. హీరో జైకు బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఈ మధ్య అంజలికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో అమ్మడు ఆకట్టుకుంది. నితిన్, అల్లు అర్జున్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్లో అంజలి నటించింది. ఈ మధ్య వరుస సినిమాల్లో కూడా అంజలికి అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. తాజాగా బహిష్కరణ వెబ్ సిరీస్లో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్లోకి రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. హీరోయిన్ అంజలి వేశ్య పాత్ర చేయటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బహిష్కరణ సిరీస్లో పుష్ప పాత్రకు చాలా మంచి స్పందన వస్తుంది. రా అండ్ రస్టిక్ రోల్లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. శృంగార సన్నివేశంలో నటించిన తర్వాత ఓసారైతే చాలా ఏడ్చేశానని అంజలి చెప్పుకొచ్చింది. అందుకు కారణం అలాంటి సన్నివేశంలో తొలిసారి నేను నటించటమే కారణం. శృంగార సన్నివేశంలో నటించడానికి ముందుగా సన్నద్ధం కాలేదు. అయితే ఛాలెంజింగ్గా తీసుకుని నటించానని అంజలి తెలిపింది.